హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 21 జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది. మూవీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. కామెడీతో, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా, లవ్ సీన్స్ తో చాలా బాగా చూపించారు. సూపర్ గా ఉంది. తప్పకుండా అందరూ చూడవలసిన మూవీ అనే చెప్పొచ్చు. ఇక మూవీ డైరెక్టర్ గా ధనుష్ గారు థర్డ్ మూవీ స్టోరీకి వస్తే మన హీరో ప్రభుకి అయితే తన గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇక అంతలోనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుండి ఇన్విటేషన్ వస్తుంది. మరి ఆ పెళ్లికి ప్రభు వెళ్ళాడా లేదా, అండ్ అలాగే తనకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ ఎందుకు అయ్యింది అన్నది ఈ మూవీ యొక్క స్టోరీగా కామెడీతో జనరేట్ చేస్తూ చాలా బాగా చూపించారు. మూవీలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూ అన్ని చాలా బాగుంటాయి. లవ్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్, సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. సెకండ్ హాఫ్ నుండి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నార్మల్ గా అనిపించిన సెకండ్ హాఫ్ నుండి కామెడీతో చాలా బాగుంటుంది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాం. మంచి ట్విస్ట్ తో ఎండింగ్ చాలా బాగుంటుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా స్టోరీని డిఫరెంట్ గా ఈ తరం యంగర్స్ కి నచ్చేలా బాగా తీశారు మన హీరో ధనుష్, అలాగే డైరెక్టర్ కూడాను. అయితే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా కూడా ధనుష్ గారే చేశారు. ఇక మ్యాథ్యూ థామస్ విషయానికి వస్తే తను చాలా మలయాళం మూవీస్ లలో కూడా యాక్టింగ్ చేశారు. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీలో కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చాలా బాగా ఫన్నీగా కామెడీ జనరేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన యాక్టింగ్ అయితే. హీరోకి తన ఫ్రెండ్ కి మధ్య ఉన్న రిలేషన్ అండ్ ఈ తరం పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ కి మధ్య బాండింగ్స్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్స్ అన్నింటినీ ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేలా చాలా బాగా చూపించారు. అయితే మూవీ స్టార్టింగ్ లో బ్రేకప్ సాంగ్ ఒకటి వస్తుంది. అదైతే అంత బాగా ఏం అనిపించలేదు, నార్మల్ గా ఉంటుంది. కానీ ఈ మూవీలో అయినా కూడా కాస్త ప్లస్ మైనస్ లు ఉంటాయి. కాబట్టి మొత్తానికి మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందరికి బాగా నచ్చుతుంది. తప్పకుండా అందరూ మూవీ చూసేయండి. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇంకా మరి లేట్ ఎందుకు, తప్పకుండా మూవీని చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరో న్యూ మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.